హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నిఖిల్ ఎక్స్వెల్ హియర్. సో మనం ఇప్పుడు చెన్నై వెళ్తున్నాం అనమాట. సడన్ ప్లాన్. లెట్స్ గో చెన్నై వెళ్ళినాక మాట్లాడదాం. ది నెక్స్ట్ డే. హాయ్ గాయ్స్, ఫైనల్లీ అయితే చెన్నైలో దిగినా. ఇక యాక్చువల్గా వీడికి రావడం అనేది ట్రావెల్ బ్లాగ్ ఏం కాదు, ఇది ట్రిప్ కాదు. ఏంటంటే చిన్న పర్సనల్ పని మీద వచ్చినుండే చెన్నైకి. ఆ పని కూడా ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ వాడు కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు చిన్న పని కొద్దిసేపు ఉంది, అంతే ఒక 5-10 నిమిషాలు. తర్వాత బీచ్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. అసలు ఇంత ఆగంలో అయితే ఎప్పుడు బుక్ చేసుకొని అంత ఫాస్ట్గా ఎప్పుడు వెళ్ళలే. నాకు నిన్న 9:50కి బస్సు అయితే 9:10కి నేను బుక్ చేసుకున్నా. బస్సుని బుక్ చేసుకొని ఇమ్మీడియట్గా పరుగుల మీద పోయినా. కానీ బస్సు వాడు మస్తు లేట్ పట్టుకొచ్చిండు. ఎంత అవుతుంది తెలుసా టైం? ఇప్పుడు 12:30 అవుతుంది. ఎప్పుడు రావాలా మనం? 9:30కి రావాలి. ఇడికి 9:30కి వస్తామని చెప్పి 12:30కి పట్టుకొచ్చిండు. 10:30, 11:30, 12, 3 అవర్స్ లేటు. టైం అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఈరోజే మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ నైట్. అది గాయస్ బస్ స్టాప్. యాక్చువల్లీ బస్ స్టాప్లో పడిపోయి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చేసిన. మా ఫ్రెండ్ గారిని కూడా కలిసిన. ఇప్పుడు బిర్యానీ తిందాం మరా. 1 అవుతుంది. బస్ స్టాప్లో నుంచి బయటకు రాగానే ఎదురుగా మస్తు ఆకలేస్తుంది. యాక్చువల్గా నేను నిన్న పొద్దున్న తిన్నా, మళ్ళీ అసలు ఏం తినలే. ఇక నేను రాత్రి బస్సోడు కూడా ఆపలేడు. సో ఇక మస్తు ఆకలేస్తుంది. వచ్చి బస్ స్టాప్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ తినేసి ఇక ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని మరీనా బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక అమ్మ మ్యూజియం అంట. ఇది టాప్ యాంగిల్ ఫోటో. ఇప్పుడు బీచ్కి వచ్చినాం. మా దోసాడు ఒకటే చంపుతుండు, బీచ్ 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 అని. ఇట్లా దింపుతారంట మామ సెలబ్రిటీలతోటి. ఎవరు కావాలంటే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. తమిళ యాక్టర్స్ ఉన్నారు అంతా. వీడు లోపల పోయి ఆడుతుండే ఎంత విజిల్ కొట్టినా వస్తలేరు. యాక్చువల్గా అలలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ లోపల పోనిస్తలేరు పోలీసు వాళ్ళు. లాస్ట్ ఇక్కడ వరకు ఇంత వరకే పోయి ఆడాలంతే. ఆయన కొద్దిగా హెవీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆడున్నాడు పోలీసు ఆయన. అప్పటి నుంచి విజిల్ కొడతా ఉండు బయటికి రా అని. అసలే ఆడు పెద్ద అలలు వస్తున్నాయి ఇక్కడ ఘోరంగా. నాకు యాక్చువల్గా భయం వేస్తుంది ఇక్కడ నీళ్ళని నిలబడాలంటే. ఎందుకో ఇక్కడ నుంచి పోయినాక చెప్తా మీకు. నేను ఏ బీచ్లో ఇంతగానో భయపడలే. ఇప్పుడు ఒక సీన్ జరిగింది ఇక్కడ. బీచ్లో మొత్తం పెద్ద మార్కెటే ఉంది గాయస్. అసలు ఎంత మార్కెట్ లైన్ ఉంది. యాక్చువల్లీ బీచ్లో చిన్న స్టంట్ అయిన ఉండే. వాళ్ళు నీళ్ళ లోపల ఒక బాగా ఆడుతుండే కదా,
అని ఫుల్ విజిల్ ఒకటి బయటికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి 2 దెబ్బలు వేసిరా అన్ని 2 దెబ్బలు వేసిరా ఆడ కింద కూర్చొని బతిని మాలుతుండవు సార్ వదిలేరు సార్ ఇంకొకసారి పోను సార్ అని చెప్పేసి నేను పోయి అదే వీడియో తీసిన పోలీసు వాడు చూసిండు వచ్చిండు వీడియో వీడియో ఎందుకు తీసినావు అని చెప్పి మస్తు రేండు యాలమంగానే డిలీట్ చేసి వచ్చినా ఇక నన్ను పిఎస్కి నడిగా స్టేషన్ నాడు అన్నాడు సార్ నేను యూట్యూబర్ని సార్ అన్ని వీడియోలు తీసుకుంటా ర్యాండమ్గా ఇది కూడా తీసిన డిలీట్ చేయమంటే మిమ్మల్ని డిలీట్ చేసేస్తా అంటే డిలీట్ చేసి ఇచ్చారు ఇక ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది మేము శబరి ట్రిప్లో కనబడుతుంది మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కినాం అనమాట జనవరిలో చాలా పెద్ద స్టేషన్ ఇది మాధవరం రైట్ మాధవరం బస్ స్టాండ్ ఇంకా నేను ఇప్పుడు రిటర్న్ది బుక్ చేసుకోలే బస్సు ఇప్పుడు అడిగి పోయి జల్దీ క్యాష్ ఉన్నాయి ఆన్లైన్లో లేవు అక్కడ బస్ స్టాప్లోకైనా తెలిసిన ఆయన ఉన్నాడు ఆయనకి ఇచ్చి ఆన్లైన్లో వేయించుకొని జల్దీ బుక్ చేసుకోవాలి ఇక బస్సు యాక్చువల్గా నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా అక్కడ బీచ్లో నేను వాటర్లా ఉండి నాకు వాటర్లో నిలబడాలంటే జర భయం వేస్తుంది తొందరగా బయటికి రావాలి అని అన్నా కదా ఏమైందంటే ఒకడు ఆడ వాటర్లో బాగా ఆడుతుండు కొంచెం పెద్దగానే ఆడుతూ ఏమైందంటే ఆడ చిన్న ఒకటి చేపలాగా వచ్చింది చిన్నదేం కదా జర పెద్దగానే ఉంది ఒకటి చేపలాగా వస్తే వాడు ఏం చేసిందంటే ఇట్లా 2 చేతులు ఇట్లా పట్టుకొని దాన్ని ఇట్లా నూకిండు అంటే ఒడ్డు సైడ్కి నూకుతుండు అనమాట సెకండ్ టైం ఇట్లా అనగానే అది కరిసిందో కట్ అయిందో అది ఏమైందో తెలియదు కానీ ఈ ఏలి మధ్యలో ఉంది కదా ఈ పార్ట్ ఫట్మన్ కట్ అయిపోయింది దానికి కట్ అయిపోయి అసలు మస్తు బ్లడ్ వచ్చింది అనమాట నాన్న బయటకు ఉరికొచ్చిండు నాకు చూడిగా అది ఏంద్రా నాయన చేప గురికితే అంతగానో బ్లడ్ వచ్చేసింది ఏం చేపలు వస్తాయో ఈడ మన కాళ్ళు కొరుకుతాయో అని భయమైంది నాకైతే అది చూడగానే చాలామంది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దందని బయటకు ఉరికొచ్చేసారు ఇక నేను మళ్ళీ నీళ్ళ మధ్యలో పోవడానికి జర భయపడ్డా కొద్దిసేపు తర్వాత ఏదో కొన్ని ఫోటోలకి 2 క్లిప్స్లకి ఇట్లా పోయి ఇట్లా వచ్చేసినాయి ఇక మళ్ళీ సాహసాలు చేయలేదు అట్లా అయినాయి అనమాట నేను 2-3 సార్లు చెన్నైకి వచ్చినా కానీ అంటే వేరే దగ్గర నుంచి చెన్నైకి వచ్చి మీకు ఇంతకుముందు రైల్వే స్టేషన్ చూపించినా కదా ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడే కానీ చెన్నైలో తిరిగింది ఏం లేదనమాట సో ఫస్ట్ టైం ఇదే తిరగడం చెన్నైలో సో చిలో పనితో పాటు మనకు టైం కూడా ఉంది కదా బీచ్కి పోయి చిల్లయి మళ్ళీ రిటర్న్ ఎక్కేద్దాం హైదరాబాద్కి అన్నట్టు వచ్చిన అనమాట ఇక వన్ డే చిల్లిగా లైట్గా అట్లా సో గాయస్ ఫైనల్లీ అయితే టికెట్ బుక్ అయిపోయింది యాక్చువల్లీ ఏంటంటే ఒక 2-3 షాప్స్లో తిరిగి అన్న క్యాష్ ఇస్తాం ఆన్లైన్ కొడతావా అంటే ఎవరు లేదు అని అన్నారు యాక్చువల్గా CDMలు ఏమైనా ఉన్నాయా దగ్గరలో SBI వ్యాన్ అంటే అవి కూడా ఏం లేకుండా డిస్టెన్స్లు ఉన్నాయి దూరము సో లక్కీలీ మనకి ఏంటంటే బస్ స్టాప్ బయట ట్రావెల్స్ ఒకటి కనబడ్డది డైరెక్ట్ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ బుక్ చేయించుకున్నాయి ఇక 5:40 అవుతుంది 6:30కి అనమాట బస్సు నాది ఇది కొంచెం తొందరగా ఉంది పొద్దుగాల 6:30 కల్లా దిగిపోతాయి ఇక సో ఇక్కడ బ్రేక్ కాపీరు ఇది కాదు మన బస్సు దీని పక్కన ఉంది నేను ఎవ్రీ టైము అంటే నేను రెగ్యులర్గా తిరుపతికి వెళ్తుంటాను అనమాట తిరుపతికి వెళ్ళే ప్రతిసారి స్లీపర్ బుక్ చేసుకొని వెళ్తా ఇప్పుడు మీరు బస్సు చూసారు కదా అట్లా మంచిగా స్లీపర్ బుక్ చేసుకొని వెళ్తా సింగిల్ది ఈసారి కొంచెం తొందరలో వెళ్ళినా కాబట్టి ఆ సీటర్ అసలు ఇంత కష్టంగా ఉంటుందారా సీటర్ అనిపించింది వాడు ఆర్టీసీ బస్సు ఆపినట్టు స్టాప్ కాపుకుంటా ఒక్కొక్కరిని ఎక్కించుకుంటా మళ్ళీ మధ్యలో డ్రాప్ చేసుకుంటా అట్లా వచ్చిండు అనమాట చాలా లేట్ అయిపోయింది స్లీపర్ అయితే అట్లా ఏముండదు మధ్యలో ఎక్కించుకోవడము చక్కగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు వాడు సో అందుకే ఈసారి నేను అసలు తొందరగా బుక్ చేసుకోవాలా స్లీపరే రావాలా అని చెప్పేసి బుక్ చేసుకున్నా ఇది కూడా కొంచెము లాస్ట్ మినిట్లో దొరికింది ఇక సో ట్రావెలింగ్లో అయితే మెయిన్ స్లీపర్ బుక్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తాను నేనైతే ఇది మన బస్సు ఓకే గాయస్ నేనైతే ఇక బస్ దిగేసి బైక్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా సో మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్ XYL Vlogs. బై బాయ్.